హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ గురించి కంప్లీట్ పాయింట్ టు పాయింట్ చూద్దాం. ప్రైస్ బ్యాండ్, డేట్స్, లాట్ సైజు, మినిమం అమౌంట్, కంపెనీ నెంబర్స్, మనీ ఎందుకు యూజ్ చేస్తున్నారు అన్ని క్లియర్గా చర్చించుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓకి అప్లై చేయాలా లేక స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ తీసుకుందాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చూస్తే మనకి ప్రైస్ బ్యాండ్ 108 నుంచి 114 వరకు ఉంది, 114 రూపాయలు. ఐపీఓ మనకి డిసెంబర్ 22, 2025 మండే ఓపెన్ అవుతుంది. అలాగే డిసెంబర్ 24, 2025 వెన్స్డే క్లోజ్ అవుతుంది. అంటే డిసెంబర్ 22 మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి డిసెంబర్ 24 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మధ్యలో మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇష్యూ సైజ్ వచ్చి అరౌండ్ 250.80 నుంచి 251 crores వరకు ఉంది. ప్రజెంట్ లాట్ సైజు మనకి 128 షేర్స్ ఉన్నాయి ఒక లాట్లో. సో రిటైల్ మినిమం కట్ ఆఫ్ చూసుకుంటే 114 ప్రైస్ బ్యాండ్, హై ప్రైస్ బ్యాండ్లో చూసుకుంటే 114 ఈచ్ షేర్ ప్రైస్. అలా 128 షేర్స్కి మనం చెక్ చేసుకుంటే 14,592 రూపీస్ మనం అమౌంట్ పెట్టి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఎక్స్పెక్టెడ్ డేటు 26 డిసెంబర్ 2025గా ఉంది. లిస్టింగ్ ఎక్స్పెక్టెడ్ డేటు 30 డిసెంబర్ 2025గా ఉంది. ఇక ఇష్యూ టైప్ చూసుకుంటే బుక్ బిల్డింగ్, ప్యూర్ ఫ్రెష్ ఇష్యూ, ఓఎఫ్ఎస్ అయితే లేదు ఇందులో. ఇప్పుడు కంపెనీ ఏంటి, దాని బిజినెస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇది గుజరాత్లో మిడ్ సైజ్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ అండి. రిపోర్ట్స్ ప్రకారం 7 హాస్పిటల్స్ ప్లస్ 4 ఫార్మసీస్ ఆపరేట్ చేస్తున్నారు. 490 టోటల్ బెడ్ కెపాసిటీ ఉందన్నమాట. ఇంతకీ మనకి ఐపీఓలో వచ్చిన ఫండ్స్ ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. పరికాష్ హాస్పిటల్ అహ్మదాబాద్ అక్వైజేషన్ 77 crores యూజ్ చేస్తున్నారు. అశ్విని మెడికల్ సెంటర్ ఆల్రెడీ అక్వైర్ చేశారు. దానికి పార్ట్ పేమెంట్ 12.40 crores యూజ్ చేస్తున్నారు. వడోదరాలో న్యూ హాస్పిటల్ సెటప్ క్యాపెక్స్కి 30.10 crores యూజ్ చేస్తున్నారండి. అలాగే రోబోటిక్ ఎక్విప్మెంట్ కోసం 6.83 crores యూజ్ చేస్తున్నారు. డెప్ట్ రీపేమెంట్ ఆర్ ప్రీపేమెంట్ కోసం 1.2 crores యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ పార్ట్ ఇంకా జనరల్ కార్పొరేట్ పర్పస్ ఆర్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఇలా వీటి కోసం యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇక ఫైనాన్షియల్ నెంబర్స్ చూస్తే రెవెన్యూ ప్రకారం 2025లో మార్చ్ 31 2025లో 40.24 crores ఉంది. Q1 2026లో జూన్ 30కి 26 crores ఉందన్నమాట. ఇక నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 2025లో 9.49 crores గాను, Q1 2026లో నెట్ ప్రాఫిట్ 5.4 crores గాను ఉంది. సో అలొకేషన్ కోటా చూసుకుంటే మనకి మెయిన్ ఇన్వెస్టర్స్ క్యూఐబికి 75%, ఎన్ఐఐకి 15%, అలాగే రిటైలర్స్కి 10% మాత్రం ఉందండి. జిఎంపీ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం జిఎంపీ ఎట్ టు ఓపెన్ అని మెన్షన్ చేశారు. అంటే ఇప్పటికీ జిఎంపీ ఇంకా 0 అని చూపిస్తుంది లేదా నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏంటి, మనం జిఎంపీ అనేది అఫీషియల్ డేటా అయితే కాదు, సెంటిమెంట్ ఇండికేటర్ మాత్రమే. సబ్స్క్రిప్షన్, మార్కెట్ మూడ్, ఎఫ్ఐఎస్ ఫాలోస్ బట్టి లాస్ట్ మినిట్లో కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోవచ్చు. సో జిఎంపీని రెఫరెన్స్గా మాత్రమే తీసుకోండి. డెసిషన్ ఎంటైర్గా ఫండమెంటల్స్ అండ్ రిస్క్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మాత్రమే తీసుకోండి. ఇంతకీ ఈ ఐపీఓలో అప్లై చేయాలా వద్దా అని జడ్జి చేయడానికి 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్త్ కేర్ బిజినెస్. మనకు తెలిసిందే కదండి, హెల్త్ కేర్ బిజినెస్ అంటే హై క్యాపెక్స్ ప్లస్ రెగ్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్, హాస్పిటల్లో ఆక్యుపెన్సీ, డాక్టర్స్ అవైలబిలిటీ, కాంపిటీషన్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే థర్డ్ పాయింట్, ఐపీఓలో వాల్యుయేషన్ అండ్ ఎగ్జిక్యూషన్, అక్వైజేషన్ ప్లస్ న్యూ హాస్పిటల్ ప్లాన్ ఎగ్జిక్యూట్కి యూజ్ చేస్తున్నారు. సో బ్లైండ్గా అప్లై అయితే కాదు, మీ రిస్క్ యాప్టిట్యూడ్ ప్రకారం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ గురించి కంప్లీట్ బ్రేక్ డౌన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ బటన్ని ఒక్కసారి కొట్టండి. ఐపీఓస్ అండ్ స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐపీఓ, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ కంటెంట్ కోసం మన గోపి వ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.